వికారాబాద్ జిల్లా పెద్దేమూలు గ్రామంలో పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్రమైన నిరసనలు తెలుపుతామని రాజేందర్ గౌడ్ హెచ్చరించారు. వికారాబాద్లో కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారులను రాజేందర్ పరామర్శించారు. పట్టణంలో కుక్కల స్వారీ విహారంపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. గారికి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నేను దృష్టికి తీసుకుపోయి ఎంత ఒత్తిడి తెచ్చినా కానీ ఈ సమస్య పట్ల పరిష్కారం చూపకపోవడం బాధాకరం. వారి యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ ఇవాళ ఇద్దరు పిల్లలు కుక్క కాటు, ఇంకొక స్కూల్లో కూడా పిల్లగాడు, ముగ్గురు పిల్లలు ఇవాళ కుక్క కాటుకు గురైన పరిస్థితి. నిన్నగాక మొన్న మనం యువతల గల్లి కాకుండా అవతల గల్లీనే అబిద్ భాయ్ అన్న గారిని మనం పరామర్శించడం జరిగింది. మొన్ననే శివరెడ్డిపేటలో పరామర్శించడం జరిగింది. మరి ఇన్ని జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, అదేవిధంగా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అని నేను అడుగుతూ ఉన్నా. మరి కలెక్టర్ గారు మీరెందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా అన్నల ద్వారా నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఎన్ని పార్లు మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, కలెక్టర్ గారు మీకు ఎన్నిసార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు నేను ఎన్నిసార్లు చెప్తా ఉన్నా. మరి ఎందుకొరకు మీరు మౌనంగా ఉన్నారు? మరి దేని కొరకు? మరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా.